దేవుడా, నేను నిన్ను నమ్మాను, నీమీద భక్తి పెట్టాను, ఎవరికీ అన్యాయం చేయలేదు. అయినా నా జీవితంలో ఎందుకిన్ని కష్టాలు, నా పిల్లల జీవితాల్లో కూడా ఎందుకు బాధ? ఇది న్యాయమా దేవుడా? నా బిడ్డా, నేను శిక్షించను, నేను కోపపడను. నేను పెట్టిన నియమం ఒక్కటే: నిప్పులో చెయ్యి పెడితే ఎవరి చెయ్యైనా కాలుతుంది. అలాగే అన్యాయం చేస్తే దాని ఫలితం తప్పదు. ఇది నా కోపం కాదు, ఇది కర్మ న్యాయం. మనిషి మళ్లీ ప్రశ్నిస్తాడు: దేవుడా, నా తల్లిదండ్రులు చేసిన తప్పులకు నేనెందుకు బాధపడాలి? నా పిల్లలు ఏ పాపం చేశారు? పాపం నేరుగా పిల్లలపై పడదు నా బిడ్డా. కాని తల్లిదండ్రులు సృష్టించిన జీవితం, వాళ్లు వేసిన అబద్ధపు పునాది, వాళ్లు నేర్పిన తప్పు విలువలు, ఇవన్నీ పిల్లల జీవితాన్ని మలుస్తాయి. పిల్లలు మాటలను కాదు, జీవించిన విధానాన్ని అనుసరిస్తారు. ఒక కథ చెబుతా. ఒక ఊరిలో శంకరయ్య అనే వ్యక్తి ఉండేవాడు. బయటికి భక్తుడు, లోపల మోసగాడు. అన్యాయ సంపాదనతో తన జీవితం కట్టాడు. అతని కొడుకు శ్రీనివాస్ మాత్రం నిజాయితీగా బ్రతికాడు. కాని ఎంత కష్టపడినా అతని జీవితంలో అడ్డంకులే. ఎందుకంటే అతని జీవితం అబద్ధపు పునాదుల మీద నిలబడింది. మరో కథ. లక్ష్మీదేవి తన పిల్లల కోసమని చిన్న చిన్న అబద్ధాలు చేసింది. ఇది తప్పుకాదు అని తన మనసుకు చెప్పుకుంది. పిల్లలు పెద్దయ్యాక వాళ్ల మధ్య ప్రేమలేదు, నమ్మకం లేదు. ఎందుకంటే పిల్లలు తల్లి మాటలను కాదు, ఆమె జీవించిన మార్గాన్ని అనుసరించారు. మనిషి కన్నీళ్లతో అడుగుతాడు: అయితే దేవుడా, మాకు మార్గం లేదా? ఉంది నా బిడ్డా. తల్లిదండ్రులు మొదలుపెట్టిన తప్పులను పిల్లలు ఆపగలరు. అన్యాయ సంపాదనను వదిలేయి. కష్టమైన సత్యాన్ని ఎంచుకో. నిజాయితీగా బ్రతుకు. అక్కడితో కర్మచక్రం ఆగిపోతుంది. నన్ను నిందించకు, నిన్ను నువ్వు మార్చుకో. నువ్వు మారితే నీ పిల్లలు మారుతారు, నీ వంశం మారుతుంది. పాపం వారసత్వంగా వస్తే ప్రాయశ్చిత్తం కూడా వారసత్వంగానే వస్తుంది. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది.